ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణ పరిధిలోని ఆటోనగర్ శివారి ప్రాంతంలో ఉన్న నిరుపేదల మధ్య వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు మనోజ్ మింటూ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిత్ర బృందం ఆధ్వర్యంలో నిరుపేదల పిల్లలు పెద్దలు సమక్షంలో కేక్ కట్ చేసి మనోజ్కు మింటూకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచి పేదలకు అన్నదానం గావించి తమ దాతృత్వాన్ని చాటుకున్న మనోజ్ అంతకు మునుపు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో అల్పాహారం టిఫిన్ అందజేశారు. సామాజిక సేవ అలవర్చుకున్న మనోజ్ పేద పిల్లల మధ్య జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ సమాజ సేవ అభివృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మిత్రులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లైఫ్ వరల్డ్ చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ ఉదయ్, చైతన్య, గంగిరెడ్డి, ఉమర్ ఫారిక్, డిఆర్జీ శ్రీనివాసులు, బాలరాజ్, మోద శివ, శ్రీరాములు, సుమన్, శివ, శేషు, చందన్, బన్నీ తదితర మిత్రులు పాల్గొన్నారు. రక్తదాన కార్యక్రమాల్లో విధిగా పాల్గొంటూ రక్తదాన చైతన్య కార్యక్రమాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలు మరియు కోవిడ్ మహమ్మారి సమయంలో వారి మిత్ర బృందం చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో షహీద్ టిప్పు సుల్తాన్ జాతీయ సేవా పురస్కారాన్ని ఈరోజు మనోజ్ మింటూకు ముస్లిం జేఏసీ మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ మరియు ప్రజా సంఘాలు ఈ యొక్క సేవా పురస్కారాన్ని అందజేస్తూ అభినందనలు తెలుపుతూ ముస్లిం జేఏసీ తరఫున వారికి ఇంకా ముందుకు 100 జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ